టైంలో డైరెక్ట్ ఓటీటీ ద్వారా వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 సినిమా రూపొందుతోంది. తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నారు. మహాశివుడి నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో టీజర్ లాంచ్ ని ప్రయాగ్రాజ్ లో ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించడం విశేషం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కుంభమేళతో ఓదేలా 2 టీజర్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ప్రొడ్యూసర్ మధు సార్ అండ్ సంపత్ సార్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ కాశీ అండ్ కుంభమేళతో రిలీజ్ అయిపోతుంది ఇన్ మేబీ ఇన్ ఫ్యూ ఇయర్స్. వెరీ హ్యాపీ. Odela 2 is very special for me for many reasons, because the movie, where it started and the way the work has been progress of background score and the way all the artists have acted in the film, it was a very nice experience for me. Odela 2, this is a very 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 special film manandariki mana team ki, and naaku Telugu cinema ki ఒక కనెక్షన్ అంటే సంపత్ నంది టీమ్ వర్క్స్. సో సిన్స్ లాస్ట్ అరౌండ్ 5 years మన జర్నీ ఓదెలా రైల్వే స్టేషన్తో స్టార్ట్ అయింది. ఇది వరుసగా 3వ 4వ సినిమా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ డియర్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్, మై కైండ్ ఆఫ్ మెంటర్ సంపత్ నంది గారికి నేను రుణపడి ఉంటా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్, బట్ వర్డ్స్ నాట్ ఎనఫ్. బికాస్ అంటే మన కాన్వర్జేషన్స్ ప్రతిసారి మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మినిమం 1 or 2 hours మాట్లాడతాం. ప్రతిసారి సినిమా గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ఇన్సైట్ సినిమా గురించి ఉన్న ఆ ప్రేమ, దట్ ఇన్స్పైర్స్ మీ అలాట్. అండ్ హీ సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలామంది నాతో ఏంటి మహాకుంభమేళాల టీజర్ లాంచా, చాలా మంచి ఐడియా. ఐడియా కాదండి, ఇది ఐడియా కోసం చేసింది కాదు, ఆయన ఆశీర్వచనం కోసం వచ్చాను ఇక్కడికి నేను. ఎందుకంటే ఈ సినిమా అనేది నేను ఎప్పుడూ, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ సినిమాలు చేస్తూనే వచ్చాను. థ్రిల్లర్ అటెంప్ట్ చేశాను కానీ ఎప్పుడు సూపర్ న్యాచురల్ పవర్తో ఒక సినిమా రాయడం కానీ ఒక మూవీగా తీయడం కానీ నేను ఎప్పుడు చేయలే. ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి అవకాశం కానీ నేను క్రియేట్ చేసింది కాదు, అది శివుడు ఇచ్చిందనే నమ్ముతున్నాను. సో అందుకని మేము ఓపెనింగ్ సినిమాకి సంబంధించిన ముహూర్తం షాట్ కాశీలో చేసిన, ఈరోజు ఈ టీజరు కార్యక్రమం ఇక్కడ 90 ఏళ్ళు 108 సంవత్సరాలున్న నాగసాధులతో చేసిన, ఆయన మాకిచ్చిన పువ్వుల్ని ఓ దండగా చేసి ఆయన పాదాల దగ్గర ఒక ప్రసాదంలాగా పెడదామని రావడమే తప్ప ఇది ఇంకొక ఐడియా కోసం చేసి ఏదో కమర్షియల్గా ఆలోచన చేసింది కాదండి. తప్పకుండా ఇది జనాల మనసును తాకాలని చేసింది. తప్పకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఆన్ ద ప్లానెట్. అఫ్ కోర్స్ కాశీ దగ్గర ముహూర్తం స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఈ సినిమాలో ఏదో అంటే సెట్లో కూడా మేము అనుభవించాము. ఒక మ్యాజిక్ అనేది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒక పర్టిక్యులర్ టెంపుల్ పక్కన షూట్ చేసేటప్పుడు, ఐ డోంట్ నో మీకు గుర్తుందా, దేర్ వాజ్ ఒక సీనియర్ లేడీ, కొంచెం సీనియర్ లేడీ వచ్చి, షీ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ టెంపుల్ అండ్ it looked like she had like she looked like she was so alanti experiences maaku set lo dakkai and it was something was very magical. Like, for more videos like this, subscribe Big TV channel.